నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా వ్యవసాయకంగా పారిశ్రామిక అభివృద్ధే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎంతగానో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఎన్నో పురాతన అధునాతన ఆలయాలతో అలరారుతోంది. ఆలూరులోని ఓ పురాతన ఆలయం శ్రీ 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 ఆలూరు మల్లయ్య స్వామి దేవస్థానం. ఈ స్వామినే స్థానికంగా కండేరాయుడు దేవస్థానంగా కూడా పిలుస్తారు. అందమైన ఆహ్లాదకర వాతావరణంలో అలరారుతోన్న శ్రీ 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 ఆలూరు మల్లయ్య లేక కండేరాయుడు దేవస్థాన విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఆలూరు అసామాన్య లింగ రూపాలు, పల్లెవాసులు, పరమభక్తులు. ఒకే పానువట్టంపై ప్రక్కప్రక్కనే రెండు శివలింగ రూపాలు. ప్రకృతి పురుషుల మేళవింపు. శ్రీకాళహస్తి మూగజీవులకు ముక్తినొసంగిన పరమేశ్వరుడు. నిజామాబాద్ జిల్లా ఆలూరులో మల్లయ్యగా, కండెరాయునుగా కల్లా కపటం తెలియని గ్రామీణ భక్తులను కరుణిస్తున్నాడు. ఆ ఆలయమే ఆలూరు మల్లయ్య దేవస్థానం. మల్లికార్జున స్వామి అన్న, మల్లయ్య అన్న, శివయ్య, ఈశ్వరుడన్న మూలమూర్తి పరమాత్మ ఒక్కడే. అనాదీయంగా ప్రతి ఒక్కరూ ఆదిదేవునిగా కొలిచేది ఆ పరమశివుణ్ణే. అనంత విశ్వాన్ని ఓ అణువు రూపంలో చూస్తే ఎలా ఉంటుందో శివుని లింగాకార దర్శనం అలా ఉంటుంది. ముల్లోకాల్లోని శక్తినంతా చేర్చి శివలింగ రూపంగా చేసి అర్చించటం వేదాలు, ఋషులు మనకు నేర్పిన ఆధ్యాత్మిక సంపద. ఆ పరంపరలో అర్చించే స్వామి కొలువైన ఈ కండేరాయుని ఆలయ అందాలను దర్శిద్దాం. యవ్వనిచే జనియించు జగమెవ్వని లోపలియండు లీనమై, యవ్వని యందుడెందు పరమేశ్వరుడైన వాడెవ్వడు అన్న పోతనామాత్యుని అద్భుత పదసృష్టి. సృష్టికర్తకై వెతుకుతున్న సకల ప్రాణులకు నేటికీ రహస్యమే, అమేయమే, అమోఘమే, అంతుచిక్కని రహస్యమే. నటరాజ నితలాక్ష త్రిపురాంతకాహర రవితేజ హిమశైల దేవా భువిపాల ఓం హర మాహేశ్వరాయ శశిశేఖర హర దేవా. సూర్యోదయం వేళ సంధ్య చీకట్లను చీల్చుకుంటూ తేజోవంతమైన వెలుగు కిరణాలను విరజిమ్ముతూ ఉదయభానుడు ప్రపంచాన్ని మేలుకొలిపే వేళ అంతర్ముఖంగా ఉన్న పరమాత్మను మేలుకొలుపుతూ లింగరూపంలోని ఆ పరమాత్మను అద్వితీయ భావంతో అభిషేకించిన వేళ ప్రాతః సంధ్య. ఒకే పానవట్టంపై వేంచేసిన రెండు శివలింగాలకు రుద్రాభిషివునికి చేసే అభిషేకాలు పండిత పామరులన్న భేదం లేకుండా భక్తితో అర్చించే వారిని అనుగ్రహించే స్వామి మన భోళా శంకరుడు. నిజామాబాద్ జిల్లా ఆలూరులో ఆలూరు మల్లయ్య దేవాలయంలో గ్రామీణ భక్తులు అపార భక్తి విశ్వాసాలతో పంచామృతాభిషేకాలు స్వయంగా నిర్వహిస్తారు. అందున కార్తీక మాస పర్వదినాల్లో ఆలయంలో పెద్ద చిన్న స్త్రీ పురుష భేదం లేకుండా భక్తితో చేసే రుద్రాధ్యాయ సహిత అభిషేకాలు మహాపుణ్యప్రదంగా పేర్కొంటారు. ఆలూరు మల్లయ్యకు జరిగే అభిషేక కైంకర్యాలను కనులారా దర్శించి తరిద్దాం. అతి పురాతన దేవాలయమైన ఈ ఆలూరు మల్లయ్యను కండెరాయుడు దేవాలయంగా కూడా స్థానికులు పిలుస్తారు. పానవట్టం పై భాగాన కండెరాయుడిగా పిలువబడే శివపార్వతుల స్త్రీమూర్తులు దేదీప్యమానంగా వెలుగొందుతూ దర్శనమిస్తారు.
ఎదురుగా పురుషార్థాలైన అర్ధ, కామ, ధర్మ మోక్షాలకు సాక్షిభూతుడైన నందీశ్వరుని శ్రీమూర్తి లోహతాపడంతో దర్శనమిస్తాడు. ఆలయ దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి మానవుని ధర్మ మార్గం వైపు నడిపించే శక్తిని, బుద్ధిని ప్రసాదించమని వేడుకుంటూ 4 పురుషార్థాలకు ప్రతీకగా 4 కాళ్ల నందీశ్వరుని స్మరించి ఆ పురుషార్థాలను చక్కగా పాటిస్తూ జీవించేవానికి పరమేశ్వరుని కరుణ, కృపా సిద్ధిస్తుందన్న సత్యాన్ని చెప్పేదే ఈ ప్రక్రియ. అందుకే నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి స్వామిని దర్శిస్తారు భక్తులు. నిగూఢమైన ఈ సత్యధర్మ మార్గాన్ని ఆచారంగా మనం అమలు చేస్తాం. నందీశ్వరుని శృంగముల మధ్య నుండి పరమాత్మను దర్శించడానికి ప్రయత్నిస్తాం. అలాంటి స్వామి సాక్షాత్తు పరమశివుని ప్రతిరూపమైన నందీశ్వరునికి కూడా పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. ఎత్తైన కొండలాంటి ప్రదేశంలో నిర్మించిన ఆలూరు మల్లయ్య ఆలయంలోని వివిధ ఉపాలయాలు, నవగ్రహ మండపం, శ్రీ ఆంజనేయ స్వామి వాహనం, మండపాలు, ప్రక్కనే చెరువు, ఇలా ఎన్నో అందాల సమాహారంగా వెలుగొందుతోంది. ఆ అందాలను మనము దర్శించుకుందాం. ఓం నమః శివాయ. నిజామాబాద్ జిల్లా ఆలూరు మల్లయ్య స్వామికి పంచామృతాభిషేకానంతరం స్వామిని అలంకరిస్తారు. ధూపదీప మంగళహారతులను, నైవేద్యాన్ని అర్పించి భక్తి భావాన్ని, తమకు అన్ని ఇచ్చిన ఆ శివయ్యకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు భక్తులు. జటాధరావం త్రినేత్ర భీకర విషాన్ని మింగినవు శంకర, దయాకరావం శివాయ ఈశ్వర సమస్త జ్వాలగ జ్వలించరా, అలంకరావం గంగాధరేశ్వర శశిధర రౌద్రమణిలేశ్వర, భయంకరావం భవభయార హర మహేశ్వర జయ దిగంబరా. హరామి దేవా హరామి దేవా హరోం హర దేవా, స్థుతించగా నిన్ను భజించగా వెలుగివ్వగను రావా. ఆలయ ముందు భాగాన, ధ్వజస్తంభ క్రింది భాగాన గల కాళభైరవ స్వామికి నమస్కరించి ఆలయ ప్రవేశం చేసే భక్తుల మనస్సులు కేంద్రీకృతమై ఆలయంలో ఉన్నంతసేపు పరమాత్మ చింతన చేయటం మాత్రం గమనార్హం. పురాతన నిర్మాణ శైలిలో నిర్మించిన ఆలూరు గ్రామంలోని మధ్యన గల ఓ ఎత్తైన గుట్టపై వేంచేసిన శ్రీ కండిరాయుని ఆలయం పచ్చని చెట్లతో విశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. కాలానుగుణంగా ఆలయంలో నిర్మాణ కార్యక్రమాలు, పునర్నిర్మాణం పనులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. గర్భాలయ పైకప్పు, ప్రధానాలయం ఈ కండిరాయుని చరిత్రను చాటి చెబుతాయి. ప్రధానాలయానికి ముందు భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి వాహనమైన లొట్టిపెట్ట అనగా ఒంటె శిలామూర్తిని ఏర్పాటు చేశారు. ఆలయ చరిత్రను చాటి చెప్పే బురుజులాంటి ఎత్తైన ప్రవేశ ద్వారం నేటికి గంభీరంగా గోచరిస్తుంది. గర్భగుడిలో ఎత్తైన గెద్దపై శ్రీ కండిరాయుడు, గొల్లకేతమ్మ, మేడలమ్మల శ్రీమూర్తులు దర్శనమిస్తాయి. పురాతన శిలా విగ్రహాలైన ఈ మూర్తులు నేటికి చెక్కు చెదరక దర్శనమిస్తాయి. ఆలయం లోపల గల అర్చామూర్తుల్లో శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ కోదండ రామస్వామి, శివపార్వతుల ఉత్సవమూర్తులు దర్శనమిస్తారు.
ఆలయంలోకి ప్రవేశించే ముందు శ్రీ ఆంజనేయ స్వామిని మాతా సరస్వతీదేవిని దర్శించుకుంటారు. ఆలూరు కండెరాయుని దేవాలయంలో ఈశాన్య భాగంలో నవగ్రహ మండపం ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. భక్తులు వరుస క్రమంలో నవగ్రహ దేవతలకు ప్రదక్షిణలు చేసి సంసారంలోని ఈతి బాధలను తొలగించమని వేడుకుంటారు. ఆలూరు మల్లయ్య స్వామి గర్భాలయ ప్రాంగణం, ఆ మల్లయ్య స్వామికి జరిపే అర్చనలు, హారతులు, పల్లెవాసులు భక్తి పారవశ్యపు నమస్కారాలు, ఆలయంలోని ప్రశాంత వాతావరణం, చూడచక్కని దృశ్యాలు భక్తులను ఆనందానికి లోను చేస్తాయి. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ స్వామిని స్మరిస్తూ నమస్కరించుకుంటూ భక్తులు స్వామి కృపకై వేడుకుంటారు. కాలంలో నిర్మితమైనట్లు చెప్తున్న ఈ కండిరాయుని ఆలయానికి తెలంగాణ ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుంచి భక్తులు ఈ ఆలయ దర్శనం చేసుకుని స్వామి కృపను పొందుతారు. మహామృత్యుంజయుని రూపాలుగా అలరారుతున్న ఈ జోడి లింగాలు చాలా అరుదుగా దర్శనమిస్తాయి. ఆలూరు మల్లయ్యగా పేరుగాంచిన ఈ మృత్యుంజయేశ్వరుణ్ణి అర్చిస్తే అనేక ఆరోగ్య సమస్యలు తొలగుతాయని అర్చక స్వామి చెప్తున్నారు. మన పూర్వీకులు 100 సంవత్సరాల నుండి ఉన్న విగ్రహాలను ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న మహామృత్యుంజయ శివలింగానికి ఎంతో మహిమ ఉంది. ఇక్కడ ఏ అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ సోమవారం నాడు ఇలా 11 వారాలు అభిషేకం చేసి ఆ తీర్థం తాగినట్లయితే తమ అనారోగ్య సమస్యలు తీసివేసినట్టుగా పోతాయి. శంభో మహాదేవ శంకర గిరిజారమణ శంభో మహాదేవ శంకర గిరిజారమణ శంభో. గర్భాలయంలో వేంచేసిన శివుని లింగ రూపాల అమరిక సాధారణ రీతికి విభిన్నంగా ఉంటుంది. ఒకే పానపట్టంపై 2 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ భక్తులే అర్చకులు. ఆ పరమ భక్తులైన గ్రామస్తులు జరిపే అభిషేకాలు, అందున మహిళలు నిర్వహించటం విశేషం. అటు తర్వాత అర్చక స్వామి పంచామృత అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆలూరులో వేంచేసిన శ్రీ కండిరాయుని ఆలయంలో అన్ని పర్వదినాల్లో విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలూరు మల్లయ్య ఉత్సవ లింగమూర్తిని పౌర్ణమి, ఏకాదశి, మాస శివరాత్రుల్లో అలాగే సోమవారాల్లో అశేష జన సమక్షంలో భక్తులు పల్లకీ సేవ చేసి స్వామివార్లను ఆలయంలో ఊరేగింపు చేస్తారు. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, దసరా, శరన్నవరాత్రుల్లాంటి ప్రత్యేక రోజుల్లో స్వామివార్లను ఆలూరు గ్రామంలో ఊరేగింపు చేస్తారు. కండిరాయుని ఆలయ ప్రాంగణంలో గోపూజను భక్తులు సభక్తికంగా నిర్వహిస్తారు. గో బ్రాహ్మణభ్య సుఖమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు అన్న వేదోక్తిని శిరసా వహించి గోపూజ ఘనంగా నిర్వహిస్తారు. లోకం సుభిక్షంగా ఉండాలంటే
గోసంపదను రక్షించుకోవటం, వేద విజ్ఞానాన్ని, దేశ ఔన్నత్వాన్ని కాపాడుకోవాలంటే ధార్మికులు, వేద పండితులైన బ్రాహ్మణులను కాపాడుకోవాలని మన వాంగ్మయాలు చెబుతున్నాయి. ఎంతో మహిమాన్వితమైన శ్రీ ఆలూరు మల్లికార్జున స్వామిని భక్తిపూర్వకంగా అర్చించి అభిషేకాది అర్చనలు చేసి స్వామిని కరుణించమని వేడుకుంటారు ఈ గ్రామీణులు. न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. కార్తీక పర్వదినాల్లో శ్రీ మృత్యుంజయ జోడి శివలింగమూర్తుల దర్శనంతో ఆనందాన్ని పొందిన భక్తులు స్వామివారి ప్రసాదంగా అక్షతలు, శటగోపం గ్రహించి తీర్థ ప్రసాదాలను అందుకుంటారు. ప్రతి సంవత్సరము మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి నాడున ఇక్కడ ఖండేరాయుడి మల్లయానికి విశేషం కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం జరిగిన 2వ ఆదివారం నాడు జాతర జరుగుతుంది. ఇట్టి జాతరకు ఈ ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి ఇక్కడ ఉన్న ఈ దేవతను ఆరాధన చేసుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. నిర్మల మనస్సుతో శివునికి అర్పించే చెంబెడు శుద్ధ జలం ఒక మారెడు దళం విశేష ఫలితాల్ని ఇస్తుందని పెద్దలు చెప్తారు. ఆలూరు మల్లయ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా శాంతిరస్తు. వయసు పైబడ్డ స్వామిని చూడాలన్న తపన, స్వామి కరుణను పొందాలన్న జిజ్ఞాసగల సాధ్విమనులు సాష్టాంగ నమస్కారాలు చేసి తరిస్తారు. గ్రామం మధ్యన గల గుట్టపై నిర్మించిన శ్రీ 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 ఆలూరు మల్లయ్య స్వామి దర్శనం పారవశ్యంతో, భక్తితో గ్రామస్తులు స్వయంగా స్వామిని అర్చించిన తీరు రమణీయం. ఆలయానికి వచ్చిన భక్తులు స్వామిని అర్చించి పునీతులవుతారు. ఆ స్వామి కరుణా కటాక్షాలు విశ్వవ్యాపితంగా విరాజిల్లి సుఖశాంతులను కలుగజేయాలని ఆశిద్దాం. నమస్కారం.